సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకన విధానంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ నిరాశలో ఉన్నారని, దేశ సాంకేతిక ప్రగతిని ఆయన వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సిబిఎస్ఈ ఫలితాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, దాని వెనుక ఉన్న కుంభకోణాన్ని వెలికితీసేందుకు న్యాయ విచారణ సహా సిట్ ఏర్పాటు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో స్కామ్కు పలికడిన కంపెనీకే సిబిఎస్ఈ జవాబు పత్రాల మూల్యాంకనను అప్పగించారని రాహుల్ ఆరోపించారు. ఈ ఆరోపణలు తోసిపుచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వ కొనుగోలు విధానం ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చామని తెలిపారు. ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల్లో వరుస ఓటముల వల్లే రాహుల్ ఈవీఎంలను డిజిటల్ ఇండియాను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు పరీక్షల అంశాలను రాజకీయం చేయవద్దని మంత్రి కోరారు. సిబిఎస్ఈ 12వ తరగతి మూల్యాంకన ప్రక్రియలో కొన్ని లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపిన ప్రధాన్ త్వరలో రీవాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.